తొలి దశ పూర్తికి తాజా గడువు 2026 మార్చ్. లోక్సభకు కేంద్ర మంత్రి వెల్లడి. పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తికి తాజా గడువును 2026 మార్చిగా నిర్ధారించినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. గురువారం లోక్సభలో నంద్యాల వైసీపీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 437,000 హెక్టార్లకు సాగునీటిని అందించే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని, ఆ సామర్థ్యాన్ని ఇంకా సృష్టించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 8 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏఐబిపి కింద కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా నిధులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. అందులో మదిగడ్డ ప్రాజెక్టు ఒక్కటే పూర్తయిందని వెల్లడించారు. ఇంకా 7 ప్రాజెక్టులు వివిధ దశలో ఉన్నట్లు చెప్పారు. ఏది ఏమైనా 2026 మార్చి అంటే మళ్ళీ ప్రభుత్వాలు మారిపోతాయా, లేదంటే కొత్త ప్రభుత్వం వస్తుందా ఏంటనేది చూడాలి. మొత్తం మీద నానే కొద్దీ నానుతున్నట్టు అన్నట్టుగానే ఉంది. పోలవరం జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ కాబట్టి అది ఎప్పుడు పూర్తవుద్దు అనేది ఇంకా